నమస్తే, వెల్కమ్ టు జిఆర్జీ టీవీ. ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ బీసీలకు న్యాయపరమైనటువంటి తీర్పు రాని క్రమంలో బీసీలందరూ ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానిలో క్రమంగా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు ఇలా సంపూర్ణ మద్దతు ప్రజా సంఘాలు అన్ని మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కానీ నిజంగా అందరూ మద్దతు ఇచ్చినప్పటికీ ఎవరి కుట్ర వల్ల ఈ బీసీ యొక్క 42% రిజర్వేషన్ ఆగుతుందని మనం అనుకోవచ్చు అన్న. ఇప్పుడు భారత రాజ్యాంగ వ్యవస్థలో మనకున్న రిజర్వేషన్లు కావచ్చు, మనకున్న చట్టాలు కావచ్చు, వాటి అన్నిటిని అనుసరించి గత అసెంబ్లీ ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు చట్టాలు తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ అవన్నీ గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తొక్కిపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ అమలైతే రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి పేరుస్తైన ఒక దురుద్దేశంతో మాత్రమే ఇవాళ వాళ్ళు 9th షెడ్యూల్లో చేర్చకుండా ఇవాళ ఎన్ని మెనివేషాలు లెక్కిస్తున్నారు బీజేపీ పార్టీ. కాబట్టి ఇప్పటికైనా కూడా 42% అమలు చేయడానికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పిన విధంగా ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో దానికి కొన్ని కమిటీలు వేసి 42% ఇవ్వచ్చు అని చెప్పినప్పటికీ కూడా కావాల్సుకొని బీజేపీ వాళ్ళు కేసులు వేయించుకుంటూ అటు 9th షెడ్యూల్లో చేర్చకుండా లేదా ఈ చేసిన చట్టాలను అమలు చేయకుండా రాష్ట్రపతి దగ్గర కావచ్చు, గవర్నర్ దగ్గర కావచ్చు చట్టాలను తొక్కి పెడుతూ వాళ్ళ బీసీలకు అన్యాయం చేస్తుంది. కాబట్టి వాళ్ళ బీసీలందరూ పార్టీలకు అతీతంగా రోడ్డు మీదకి వచ్చి మాకు 42% ఒక రాజకీయాలు కాదు, రాజకీయ ఉద్యోగ రంగాల్లో కూడా మాకు అమలు చేయాలని చెప్పి వాళ్ళందరూ ఏకనాటి మీదకి వచ్చి వాళ్ళ ఈ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఉద్యమం చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ ప్రారంభం మాత్రమే. ఇంకా ఇప్పటికి కూడా మేము చెప్పేది ఒకటే, ఏ పార్టీ అయినా బీసీలకు అడ్డమస్తే రాబోయే రోజుల్లో ఊకుడే లేదు, తొక్కి పెడతారు. ఎవరిని బయటకు మా ఓట్లు మేమే అనే నినాదంతో, మా పర్సెంట్ మాకైనా నినాదంతో వాళ్ళ మేము బీసీల కంటే నినాదంతో వాళ్ళ మన బీసీల వాళ్ళ రోడ్ ఎక్కడం జరుగుతుంది. ఈ విషయంలో ఏ పార్టీ అయినా కూడా పార్టీలకు అతీతంగా మేము వాళ్ళ బీసీలకు ఒక రోడ్డు మీద వచ్చాం. కాబట్టి ఏ పార్టీ కూడా బీసీలకు అన్యాయం చేయాలని చూసినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ఉద్యమం ఇక్కడితోనే ఆగిపోద్ది అనుకుంటే అది పొరపాటు. రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఊరుతున్న చేసే విధంగా బీసీ సంఘాలందరూ ఒక యూనిటీ మీకు వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాలకు సంబంధించిన నాయకులను ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు చేస్తూ రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇప్పటికే ఈ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు కూడా వారి అధిష్టానంతో మాట్లాడి బీసీకి సంబంధించిన 42% సంబంధించిన న్యాయమైన కోరికలు డిమాండ్ నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నప్పుడు తెలియజేసుకుంటాం. బీజేపీకి సంబంధించినటువంటి బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ ఇక్కడ మద్దతు పలకట్లేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు బీసీలను మభ్యపెట్టి వాళ్ళను రెచ్చగొట్టడం కోసం మాత్రమే ఏదో 42% అనేది ఒక ముచ్చట తీసుకొచ్చి వాళ్ళను ఎరిపుష్పాలను చేస్తున్నారు తప్ప నిజమైన ప్రేమ కాదు, కపట నాటకం అని చెప్పేసి బీజేపీ అంటా ఉన్నది. మరి దాన్ని మీరు ఎలా చెప్పారు? ఇవాళ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ గమనిస్తున్నారు. అతను ఒక రెడ్డి అయినా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఒక రెడ్డి అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఎన్ని ప్రయత్నాలు చేయాలనే బీసీ సంఘాలకు సంబంధించిన 42% ఇవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బీజేపీలు డ్రామాలు ఆడుతున్నారు. ఇవాళ బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరిలో బీసీలకు సంబంధించి మద్దతు ప్రకటిస్తున్నారు. కానీ ఇక్కడ బండి సంజయ్ ఏమంటున్నారంటే ఇది ఒక విశేష సంస్కృతి, రిజర్వేషన్లు వస్తే రేపు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక రకంగా మాట్లాడుతున్నాడు. ఇలా బీసీ ఓట్లు వేసుకొని ఇలా పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి బండి సంజయ్ గారు ఇంకా ఏం జరుగుతున్నారు, ముస్లింలను తీసేస్తే మేము మద్దతు ఇద్దామంటున్నారు. అసలు ఈయన ఎంపీ ఎట్లయిందో నాకు రాజ్యాంగం తెలుసా తెలియదు నాకైతే అర్థమైతలేదు. కానీ భారత రాజ్యాంగ వ్యవస్థలో గతం నుంచే అంటే ముస్లింలకు సంబంధించిన కొన్ని వర్గాలను గతం నుంచే ఉన్నాయి. వాళ్ళ బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో కూడా ఉన్నాయి. అది ఎవరు చేంజ్ చేయడానికి కానీ నువ్వు నేను చేంజ్ చేయడానికి కాదు. మన భారత పార్లమెంట్ చట్టాలు చేస్తే చేంజ్ చేస్తే తప్ప ఒకవేళ మీకు అంతా ప్రేమ లేకపోతే భారత పార్లమెంట్ లో తీసేయండి వాళ్ళను. ముఖ్యంగా బండి సంజయ్ మాత్రం మతాలను అడ్డు పెట్టుకొని మతాల మీద తప్ప ఆయన ఏ రోజు అభివృద్ధికి సంబంధించిన విషయం కావచ్చు, వేరే వ్యవస్థల మీద ఎన్నడూ మాట్లాడు. ఎప్పుడున్నా పార్టీల అంటే కులాల మీద మతాల మీద మాట్లాడడం, సానుభూతితో గెలవడం తప్ప అని అభివృద్ధికి సంబంధించి కానీ లేదా కుల సంఘాలకు సంబంధించి కానీ వివరాలు ఎక్కడైనా పనిచేయడు. నిజంగా బీసీల యొక్క కార్యాచరణ నెక్స్ట్ ఈ 42% రిజర్వేషన్ బంధుతో అయిపోతుందా లేకపోతే నెక్స్ట్ ఎలా ఉండబోతా ఉంది? ఇది రాబోయే రోజుల్లో తీవ్ర ఉధృతంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఊతన ఎగుస్తుంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ ఏ పార్టీ బీసీకి వ్యతిరేకంగా చేయాలనుకున్నా వాళ్ళని తొక్కి పెడతారు, గొల్లు పెడతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు.